మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసిన డైరెక్టర్ ఎవరు సార్? అందరూ అందరు ఇక కోడి రామకృష్ణ గారే. ఇక మీ నాకు లైఫ్ ఇచ్చింది ఆయన కదా. గాడ్ ఫాదర్ ఇక. అండ్ అమ్మోర్లో మీ క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది. అన్నీ కోడి సడన్గా రామకృష్ణ గారి సినిమాలు అన్నిట్లో నాది ది బెస్ట్ క్యారెక్టర్. ఆ ప్రతి దాంట్లో ఏదో ఒక రకం టిపికల్. నాకు అది కనిపెట్టేవాడు. నాకు మేకప్ వేసేటప్పుడే కూర్చొని చూసేవాడు ఇట్లా అబ్జర్వేషన్ చూసి బొట్టుడి తీసి పెట్టండి. ఒక సినిమాలో నేను మీసం పెట్టుకొని వెళ్తా ఇట్లా 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 సన్నగా చూసాడు ఇట్లా. అరే చంద్ర బాబు మౌన మీసం అని అన్నాడు. ఏం చెప్పిండో తెలియదు. వచ్చిండు పీకి రివర్స్ పెట్టండి దాన్ని. ఇటు కింద ఇట్టున్నదాన్ని ఇట్ట పెట్టండి ఇట్లా ఇట్లా సూపర్ బాగుంది చంపేద్దాం. ఇక అది ఎంతమంది అలాంటి మీసము ఒక హీరో అది ప్రత్యేకంగా తయారు చేసి పెట్టించుకున్నాడు. నేను చూసిన పేరు చెప్పను. అమ్మా ఇది నా మీసమే ఆ సినిమా. అంటే ఇట్లా పెట్టుకున్నాడు కొంచెం సేమ్. అండ్ పెద్ద హీరో మళ్ళీ. అంటే మీ అదృష్టం సార్ ఆ టైంలో అన్న ఎన్టీఆర్ గారితో ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు అంటే మహానటులు. వాళ్ళతోటి అంటే మీరు ఎవరైనా సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు వాళ్ళు అసలు ఒక మహోన్నతులు. వాళ్ళతో యాక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ సినిమా అయినా వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేది సార్? సరే నిజంగా ఆ విషయంలో నా అంత అదృష్టవంతుడు ఈ భూమి మీద ఎవడు పుట్టలేదు అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి మహానటులు కూడా నన్ను ఎంకరేజ్ చేయటం, నన్ను ఒక సొంత మనిషిలాగా మా తమ్ముడే అన్నంతగా మమ్మల్ని ప్రేమించి మాకు కోఆపరేట్ చేసి మేము ఏది చేసినా మెచ్చుకొని, అది మా అదృష్టం కాకపోతే ఏంటి చెప్పండి. అందరు హీరోలు బొక్కలు కాదు. చిరణ్ దగ్గర నుంచి అసలు అంకుశం తర్వాత అసలు నెక్స్ట్ యాక్ట్ చేసిందే చిరంజీవి గారు. ఇమ్మీడియట్గా కాంబినేషన్ వాళ్ళిద్దరమే. ఆయన ముందు కూర్చోవటం ఏంటో, ఆయన ముందు అప్పటికే టాప్ రేంజ్లో ఉన్నారు చిరంజీవి గారు. అంకుశం రిలీజ్ అయిన 2-3 రోజులకే చిరంజీవి గారితో కాంబినేషన్ అనేసరికి నాకు టెన్షన్. బామ్మో ఆయనతోని ఎంత మెచ్చుకున్నాడో చిరంజీవి గారు. చాలా బాగా చేస్తున్నావు.